వాణ్ణి చూస్తుంటేనే చాలా కన్నింగా కనిపిస్తున్నాడు. వాణ్ణి అసిస్టెంట్గా పెట్టుకుంటావా? ఆయన తన ప్రాణాలకి తెగించి మరీ నన్ను కాపాడాడు. అలాంటిది అతను కన్నింగ్ ఎలా అవుతాడు? మేమిలా విడాకులు తీసుకుంటున్నామని నీకు తెలిస్తే నువ్వు చాలా సీరియస్ అవుతావని. కానీ తప్పట్లేదు. సరే సరే, నేను లాయర్తో మాట్లాడతానులే. దేవుడి దేవల్ల తొందరగా విడాకులు వచ్చేస్తే బాగుంటుంది. అయితే వీళ్ళిద్దరికి విడాకులు రావడం ఇంపాసిబుల్. వాళ్ళ చేత సంతకాలు పెట్టించుకుందామని ఇందులో ఉన్న అడ్రస్కి బయలుదేరాను. ఫోన్ స్ట్రక్ అయినట్టుంది, అందుకే నా మాటలు వినిపించట్లేదు. ఇప్పుడు పార్థు ఇంటికి వెళ్ళాడంటే నా ప్లాన్, ఫ్యూచర్, డ్రీమ్ అన్ని నాశనం అయిపోతాయి. ఎలాగైనా ఆయన ఆపాలి. ఏం చేయాలి? ఫోన్ చేసి పార్థుకి చెప్పి లాయర్ గారిని ఇంటికి వెళ్లకుండా ఆపమని చెప్తాను. ఐశ్వర్య ఇంకా ఆఫీస్కి రాకుండా ఫోన్ చేసిందంటే? హలో. రే పార్థు, ఎక్కడున్నావురా నువ్వు? ఏంటి అంత టెన్షన్గా ఉన్నావు? ఏమైంది? రే, ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఇంట్లో ఉన్నావా, ఆఫీస్లో ఉన్నావా? ఆఫీస్లో. ఆఫీస్లో ఉన్నావా? రే, పెద్ద ప్రాబ్లం వచ్చిందిరా. ఏమైంది? డైవర్స్ పేపర్స్ మీద నీది అమూల్యది సంతకాలు కావాలని లాయర్ మీ ఇంటికి బయలుదేరాడు. నేనొద్దని చెప్పే లోపు ఆయన ఫోన్ స్ట్రక్ అయిపోవడం వల్ల ఆయనకు వినిపించలేదు. వాట్? లాయర్ గారు మా ఇంటికి బయలుదేరారా? అవునరా. నో, ఆయన ఇంటికి వెళ్ళారంటే అమ్మా నాన్నకి మొత్తం తెలిసిపోతుంది. అలా జరగడానికి వీల్లేదు. నేను ఇప్పుడే ఆఫీస్ నుంచి బయలుదేరుతాను, నువ్వు కూడా బయలుదేరా. ఆ లాయర్ గారు ఎక్కడ కనిపిస్తే అక్కడ ఆయన ఆపేద్దాం. సరే పార్థు, నేను ఇప్పుడే బయలుదేరుతాను. మీరు? నా పేరు సుభాష్, లాయర్నండి. లోపలికి రండి. కూర్చోండి. థ్యాంక్ యూ. అమ్మా, పార్థు గారంటే? మా అబ్బాయేనండి. మీ అబ్బాయేనా? అవునండి, బయటికెళ్ళినట్టున్నాడు, వచ్చేస్తాడు. ఈలోగా మీరు కాఫీ టీ ఏమైనా తాగుతారా? ఇప్పుడే వద్దండి. ఇంతకీ అమూల్య అంటే? నా కోడలండి. ఒకసారి పిలుస్తారా? దేనికండి? చెప్తానమ్మా, ఆవినొకసారి పిలవండి. అమూల్యా, అమ్మా అమూల్యా. వస్తున్నా అత్తయ్య గారు. అయ్యో, లాయర్ గారు వచ్చారు. ఇప్పుడు అత్తయ్య గారికి తెలిసిపోతుంది. ఈయన లాయర్ సుభాష్ అంటమ్మా, నీతో ఏదో మాట్లాడాలంట. విడాకుల గురించి మాట్లాడడానికి లాయర్ వస్తారని చెప్పారు. ఈయనేమో వచ్చేశారు. ఇప్పుడు ఎలా మేనేజ్ చేయాలి? మా కోడలు అమూల్య అండి. నన్ను ఐశ్వర్య గారు పంపించారండి. మా ఐశ్వర్య పంపించిందా? అయితే ఏదో బిజినెస్ కి సంబంధించిన విషయం అయి ఉంటుంది. అయినా మా కోడలికి సంబంధం ఏంటి? బిజినెస్ వ్యవహారాలన్నీ చూసుకుంటుంది మా అబ్బాయి పార్థు కదా. మా అమూల్యకేంటి సంబంధం లాయర్ గారు? ఇది బిజినెస్ కి సంబంధించిన వ్యవహారం కాదమ్మా. మరి
అయ్యోయ్యో, అత్తయ్య గారికి లాయర్ గారు మా విడాకుల గురించి మొత్తం చెప్పేసేలా ఉన్నారే. ఇప్పుడెలా దేవుడా? నేనొచ్చింది విడాకులకు సంబంధించిన విషయం గురించి మాట్లాడడానికి. విడాకులకి సంబంధించిన విషయమా? లాయర్ గారేంటమ్మా విడాకులు అంటున్నారు? అత్తయ్య గారు, అది అది అసలు విడాకులు తీసుకుంటుంది ఎవరు లాయర్ గారు? నేను చెప్తానమ్మా. విడాకులు తీసుకుంటుంది నా ఫ్రెండ్ అమ్మా. నీ ఫ్రెండ్ విడాకులు తీసుకుంటే లాయర్ గారు మన ఇంటికి రావడం ఎందుకు? అయినా నాకు తెలిసి విడాకులు తీసుకునే ఫ్రెండ్స్ నీకెవరూ లేరు కదరా? అమ్మా అది ఐషు. హలో, నేను ఇంటికి వచ్చేసాను. నేను మేనేజ్ చేస్తాను, నువ్వు ఫోన్ పెట్టే. వాడు జంబో ఫ్రెండ్ అమ్మా. నీకు అంతగా పరిచయం లేకపోవచ్చు. అవునా? అవునమ్మా. వాళ్ళ భార్యాభర్తల మధ్య ఏవో గొడవలు అనుకుంటాను. డైవర్స్ తీసుకోవాలనుకుంటున్నారు. కానీ మాకెవరికి ఇష్టం లేదు. అందుకే ఒకసారి లాయర్ గారితో మాట్లాడి మేమంతా కలిసి వాళ్ళని కన్విన్స్ చేద్దాం అనుకుంటున్నాం. ఈ మధ్య ప్రతి చిన్న విషయానికి పెద్ద విషయానికి డైవర్స్ తీసుకోవాలనుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. భార్యాభర్తలన్నాక గొడవలు లేకుండా ఉంటాయా? అవునమ్మా. అవును, మీ ఫ్రెండ్ డైవర్స్ తీసుకోవడానికి అమూల్యకి సంబంధం ఏంటి? ఏం లేదు అత్తయ్య గారు, విడాకులకు సంబంధించిన విషయం కదా, అందుకే నేను మాట్లాడితే బాగుంటుందని ఇక్కడికి రమ్మన్నాను. అవునవును, నువ్వు గాని వాళ్ళతో మాట్లాడేవంటే ఇంక వాళ్ళు లైఫ్ లో విడాకుల గురించి ఆలోచించరు. అంత గొప్పగా కన్విన్స్ చేస్తావు నువ్వు. అవునవునా. సరే, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను గుడికి వెళ్ళొస్తాను. అసలు విడాకులు తీసుకోవాలనుకుంటుంది మీ ఇద్దరేనా? అవునండి. మీరు విడాకులు తీసుకోవాలనుకుంటున్న విషయం మీ అమ్మగారికి తెలీదా? తెలీదండి. మీ పెద్దవాళ్ళకి తెలియకుండా ఇలా విడాకులకు అప్లై చేయడం ఏంటండి? మేం విడాకులు తీసుకుంటున్నామని వాళ్ళకి తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరు కదండి, అందుకే చెప్పలేదు. తర్వాత నెమ్మదిగా చెప్తామండి. చూడండి, ఒక పేషెంట్కి తన రోగాన్ని దాచి ఏమీ లేదని చెప్పడం ఎంత అపాయమో ఇది కూడా అంత అపాయమండి. కాబట్టి మీరు మీ పెద్దవాళ్ళకి ఎంత త్వరగా విషయం చెప్తే అంత మంచిది. అలాగేనండి. ముందు మీరు కూర్చోండి లాయర్ గారు. మీ ఇద్దరు విడాకులు తీసుకోవాలనుకోవడానికి మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటో నేను తెలుసుకోవాలి. ఆ తర్వాత మీరు విడాకులకు అప్లై చేయాలి. ఇంతకుముందు ఎప్పుడైనా మిమ్మల్ని మీ భర్త టార్చర్ చేశాడా? లేదండి. పోనీ ఏమైనా విషయాల్లో మీరు చెప్పినట్టు ఆయన నడుచుకోవట్లేదా? లేక ఆయన చెప్పినట్లు మీరు నడుచుకోవట్లేదా? అదేం లేదండి, ఆయన ఎలా చెప్తే నేను అలా చేస్తాను. ఈయనేమైనా డ్రింక్ చేసొచ్చి మిమ్మల్ని కొట్టడం కానీ తిట్టడం కానీ చేస్తున్నారా? అయ్యో, ఆయన అలా ఏం చేయరండి. మరి మీ భర్త వల్ల మీకున్న ప్రాబ్లం ఏంటో చెప్పండి. మా ఇద్దరి మధ్య అసలే ప్రాబ్లము లేదండి. ఆయన దేవుడు. మరి మీ భర్త దేవుడైతే ఇలా విడాకులు తీసుకోవడం ఎందుకండి? ఆయన దేవుడు కాబట్టే విడాకులు తీసుకుంటున్నానండి. ఆయన పక్కనుండడానికి నేను అర్హురాల్ని కానండి, అందుకే విడాకులు తీసుకుంటున్నాను. పార్థు గారు,
మీకు విడాకులు రావడం చాలా కష్టమండి. చూడండి పార్థు గారు, మ్యూచువల్ డివోర్స్ అనేది ఉంటుంది, వాటిని తీసుకోవాలి. కానీ ఎలాంటి విడాకులకైనా జడ్జి ఉంటారు కదండి, ఆ జడ్జి ప్రశ్నిస్తారు. అప్పుడు ఏం సమాధానం చెప్తాం? మా మధ్య ప్రాబ్లమ్స్ లేవు, కానీ మాకు విడాకులు కావాలి అంటే జడ్జి సీరియస్ అవుతారు. ముందు ఏదైనా లోపం ఉన్నట్టు మీరు ప్రిపేర్ అవ్వండి. 1 సంవత్సరం పాటు కాపురం చేసిన మీరు ఈ ఒక్కరోజు బాగా ఆలోచించి ఈ పేపర్స్ మీద సంతకం పెట్టి నాకు పంపించండి. పార్థు గారు, ఐశ్వర్య గారు వస్తున్నారా? తను ట్రాఫిక్ వల్ల రాలేకపోయింది. మీకు ఫోన్ చేసి మాట్లాడుతుంది. చూడండి పార్థు గారు, ఐశ్వర్య గారు నా మీద ఏమైనా పగబట్టారా? లేకపోతే ఇంతకు ముందు ఎప్పుడైనా మీ కంపెనీతో నేను పరోక్షంగా గొడవ పడ్డానా? నాకేం అర్థం కావడం లేదు. మీ ఇద్దరి మనసులు స్వచ్ఛమైన పాలలా ఉన్నాయి. మీలాంటి తేనె మనసులు విడాకులు కోరుకోవడం అనేది ఇన్నాళ్ళ నా లాయర్ జీవితంలో ఇదే ఫస్ట్ టైం. సరే అండి, నేను బయలుదేరుతాను. పార్థు గారు, లాయర్ గారు ఆలోచించమని చెప్పినందుకే కదా మీరు డైవర్స్ పేపర్స్ మీద సైన్ చేయకుండా ఆలోచిస్తున్నారు. అవును అమూల్య, నువ్వు కూడా అదే ఆలోచిస్తున్నావా? ఏంటి పార్థు గారు, మీరు మరీను. నేనెందుకు దాని గురించి ఆలోచిస్తానండి? అయినా ఇందులో ఆలోచించటానికి ఏముంది? మన అగ్రిమెంట్ గురించి తెలియక లాయర్ గారు ఏదో ఆలోచించమన్నారే అనుకోండి, మీరు ఇలా ఆలోచించడమేనా? మీరింకేమీ ఆలోచించకుండా సైన్ చేయండి. పార్థు గారు, మనం సైన్ చేసి డైవర్స్ కి అప్లై చేస్తే చాలు. దాదాపు మనకి డైవర్స్ వచ్చేసినట్టే. మీరేమీ ఆలోచించకుండా సైన్ చేయండి. ఓహో, నాకు అర్థమైందిలేండి. మీరు కూడా ఈ మధ్య శుభముహూర్తాలు, దుర్ముహూర్తాలు ఇలాంటివన్నీ నమ్మేస్తున్నారు కదా, అందుకే సైన్ చేయకుండా ఇలా ఆలోచిస్తున్నారు. అబే అదేం లేదు. అయినా ఇవేమీ డైవర్స్ కాదండి, నా భవిష్యత్తు కోసం మీరు నాకు ప్రసాదిస్తున్న ఆశీర్వాదాలు. చూడండి పార్థు గారు, మనం డైవర్స్ తీసుకున్న తర్వాత కూడా మనిద్దరి మధ్య అనుబంధం ఇలానే ఉండాలి. అలాగే. ఏమైంది పార్థు గారు?
గారు అది అది డైవర్స్ తీసుకుంటున్నారా? అది కాదమ్మా. అసలు మీరిద్దరు డైవర్స్ తీసుకోవడం ఏంట్రా? మీకేమైనా మతిపోయిందా? అది కాదమ్మా, మేమిద్దరం నీ దగ్గర ఒక నిజాన్ని దాచాం. ఏంటా నిజం? మా ఇద్దరి మధ్య ఒక అగ్రిమెంట్ ప్రకారం మా పెళ్లి జరిగిందమ్మా. అవునత్తయ్య గారు, మా ఇద్దరిది అగ్రిమెంట్ మ్యారేజే. అసలు పెళ్ళంటే ఏమనుకుంటున్నారా మీరు? పది మంది పెద్ద మనుషుల ముందు పెళ్లి చేసుకున్న మీరు ఎవరికీ తెలియకుండా కేవలం మీ ఇద్దరి మధ్య అగ్రిమెంట్ రాసుకుంటే ఎలా చెల్లుతుందనుకున్నారు మీరు? నన్నే మోసం చేసావు కదరా, నీ కన్న తల్లిని మోసం చేసావు కదరా. నా కోడలు బంగారమని ఎంతో మురిసిపోయాను. మీలాంటి అత్త కోడళ్ళు లోకంలో ఎవ్వరు ఉండరని అందరూ అంటుంటే ఎంతగానో పొంగిపోయాను. అలాంటిది ఇప్పుడు మీరిద్దరూ డైవర్స్ తీసుకుంటే నా పరువేం కావాలి? ఇప్పటి వరకు మనల్ని మెచ్చుకున్న వాళ్ళంతా నన్ను ఎంత అసహ్యంగా చూస్తారు. నీ కొడుకు కోడలు ఎందుకు డైవర్స్ తీసుకున్నారని ఎవరైనా అడిగితే పనికి నేనే మొహం పెట్టుకుని సమాధానం చెప్పాలి. మీ కొడుకు కోడలు విడిపోయారంటూ బయట నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటుంటే అవి వింటూ ఈ సొసైటీలో తలెత్తుకుని ఎలా తిరగమంటావు మమ్మల్ని? అమూల్య, నీ మీద నేనెన్నో ఆశలు పెట్టుకున్నానమ్మా. ఏంటి బాధ్యతలు పెత్తనం అన్నీ నీ చేతుల్లో పెట్టి నువ్విచ్చే మనవడితో ఆడుకోవాలని ఎన్నో కలలు కన్నానమ్మా. అలాంటిది నా కలల్ని కల్లోలం చేసే ఈ నిర్ణయం ఏంటమ్మా? మీరిద్దరూ కలిసి మీ చేతులతోనే నాకింత విషం ఇచ్చి చంపేండ్రా, 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 చంపేండ్రా. ఏంటి పార్థు గారు, ఏమైందలా ఉలిక్కి పడ్డారు? మా అమ్మకి మన డైవర్స్ విషయం తెలిసిపోయిందేమోనని చాలా భయమేసింది అమూల్య. మనం చెప్పకుండా అత్తయ్య గారికి ఎలా తెలుస్తుందండి? ఎందుకని మంచిదే, ఒక నిమిషం ఆగు, తలుపేసి వస్తాను, ఆ తర్వాత సైన్ చేద్దాం. కోడలి విషయంలో వీడికి రాత్రి పగలు తేడా ఉండట్లేదు. నన్ను చూసి చూడనట్లు ఎలా తలుపేసుకున్నాడో. నాకు కావాల్సింది కూడా ఇదేలే.
ఒకరిని విడిచిపెట్టకుండా ఒకరు ఉండటమే. ఏంటి? అమ్మా ఓ సరే సరే, డైవర్స్ పేపర్స్ మీద సైన్ చేయండి పార్థు గారు. ముందు నువ్వు చెయ్యి. సరే. ఇప్పుడు మీరు సైన్ చేయండి. పెట్టండి. పార్థు గారు, అంటే దాదాపు మనకు డైవర్స్ వచ్చేసినట్టేగా? అన్యాయంగా విడగొడుతున్నావు కదే. నువ్వే దగ్గరుండి లాయర్ గారితో మాట్లాడి మరి వాళ్ళిద్దరికి విడాకులు ఇప్పిస్తావు కదే.